శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. మిథున రాశి వారికి జూన్ 9వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. మరి మిథున రాశి వారికి 4 గ్రహాలు 12వ స్థానంలో ఉండడం జరిగింది. మరి కుజుడు లాభస్థానంలో ఉండడం అన్నది జాతకుడికి ఒక విధంగా ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మిథున రాశి వారికి రెండు విషయాలు ఏంటంటే, జీవితంలో వాళ్ళు ఎప్పుడూ కూడా అప్పు తేకూడదు, అలాగే అప్పు ఇవ్వకూడదు. అప్పు తేవడం వల్ల ఏమవుతుందంటే చిన్న అప్పు అలా పెద్దది అవుతుంటుంది. అలాగే అప్పు ఇవ్వడం వల్ల ఆ స్నేహితుతో ఆ బంధువుతోనో ప్రాబ్లమ్స్ అయితే రావు, కానీ దూరం అవడం జరుగుతుంటుంది మానసికంగా. ఈ విధంగా మాత్రం ఎక్కువగా ఈ మిథున రాశి వారు ఆర్థిక సంబంధించిన విషయాల్లో వాళ్ళు బడ్జెట్కు తగు విధంగానే ప్లాన్ చేసుకుంటే మంచిది తప్ప, ఎప్పుడు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్తో ముందు చూపుతో మనకి ఏదో వచ్చే సంవత్సరం శాలరీ డబల్ అవుతుందని ముందుగానే దానికి ఖర్చు పెట్టుకోవడం వల్ల, అంటే ఆ బడ్జెట్ రాబోయే బడ్జెట్ ముందుగానే ఖర్చు పెట్టేస్తుంటారు. తీరా అనుకున్న సమయానికి మనం అనుకున్నది జరగకపోవడం కానీ, అనుకున్న ప్రమోషన్ రాదు కదా, సడన్గా ఏదో ఉద్యోగం మారవలసి ఉంటుంది. సో ఈ కారణం వల్ల చాలా ఓవర్ బర్డెన్ అయి సతమతం అవుతూ ఉంటారు. ఎప్పుడూ కూడా ఈ మిథున రాశి వారు జీరో బడ్జెట్తో వెళ్తుండాలి. అంటే ఈ నెల వచ్చింది, ఈ నెలకే సరిపోయినట్టు పెట్టుకోవాలి తప్ప, ఫ్యూచర్ కోసం చాలా వరకు మాత్రం ఇలా జరుగుతుందని దాని కొరకు ముందే ప్లాన్ చేసుకొని ఏర్పాట్లు చేసుకోవడం అన్నది చాలా అజ్ఞానంతో కూడుకున్న వ్యవహారం. ఎందుకంటే ఈ మిథున రాశి వారికి ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో, ఎప్పుడు ఉద్యోగం చాలా హై లెవెల్లో ఉంటుందో, అసలు ఉద్యోగమే లేకుండా ఉంటుందన్నది వారికే తెలీదు. అయితే చాలా సందర్భాల్లో వీళ్ళకి ఉద్యోగం ఉన్నప్పటికీ కూడా వీళ్ళ కొన్ని నిర్ణయాలు తీసుకొని సడన్గా ఉద్యోగం మానేసి వేరే యాంగిల్లో అయితే వేరే జాబ్కి వెళ్దామని కానీ, లేదా విదేశం వెళ్దామని కానీ, వ్యాపారం చేద్దామని ముందుగా ఒక ప్లాన్ వేసుకున్నప్పుడు ఏం చేద్దామంటే, ముందుగా వీళ్ళు చేసేది ఏంటంటే ఉద్యోగం మానేయటం. తర్వాత మిగతా విషయాలు ఆలోచించుకోవచ్చు, ముందు ఈ పని వదిలితే తర్వాత పని చూసుకొచ్చి నా పని చేస్తుంటారు. ఆ కారణం వల్ల అలాగే ఎప్పుడు అలా చేస్తుంటారు కాబట్టి చేయొచ్చు. కానీ ఎప్పుడు చేయొచ్చు, మనకి వచ్చే నెల నుంచి ఎటువంటి బడ్డెను లేదు, మనం ఎవరికి ఏమి రూపాయి కట్టక్కర్లేదు అనుకున్నప్పుడు మీరు తీసుకున్నా పర్వాలేదు. అంతే తప్ప బోల్డ్ బాధ్యతలు పెట్టుకొని ఇప్పుడు దీన్ని ఇంకా ముందు పెంచుదామని ఉద్దేశంతో ఏదో గాలిలో మేళగట్టి ఉన్నదాన్ని వదులుకుంటాం మాత్రం చాలా ఇబ్బందితో కూడుకున్నటువంటి వ్యవహారం. కాబట్టి ఎందుకంటే ఈ సందర్భం ఏంటంటే, మన కుజుడు 11వ స్థానంలో వచ్చినప్పుడు వీళ్ళకి అప్పులు ఇస్తామని వీళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు. మీరు ఏదైనా బిల్డింగ్ కొనుక్కోండి, మీకు లోన్ ఇప్పిస్తాం, లేదా కారు కొనుక్కొని లోన్ ఇస్తామని ఫోన్లు వస్తుంటాయి. అయితే ఇల్లు కొనుక్కునే విషయంలో లోన్ తీసుకోవచ్చు, అభ్యంతరం లేదు. ఎందుకంటే ఇంట్లో మీద లోన్ తీసుకున్నప్పుడు ఎలా అవుతుందంటే, కట్టినప్పటి నుంచి అది దాని యొక్క బడ్డెన్ తగ్గుతూ ఉంటుంది, ఇంటి యొక్క వాల్యూ పెరుగుతూ ఉంటుంది. అది ఏమైనా పెద్ద ఇబ్బంది పడక్కర్లేదు. సో అందువల్ల ఏంటంటే జాగ్రత్తగా మిగతా విషయాల్లో మాత్రం ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ అంటే అప్పు చేసి వ్యాపారం చేయడం కానీ, అప్పు చేసి ఎవరితోన్నా కలిసి వ్యాపారం పెట్టడం కానీ, ఏ ఫ్రెండ్కో వాడేదో వ్యాపారం చేస్తాడు, మనం ఏదో సాయం చేద్దాం, మనకేదో లాభం ఇస్తాడు, ఆ విధంగా చేయడం వల్ల నష్టపోతాడు తప్ప, ఇల్లు కొనుక్కునే సందర్భంలో కానీ, ఏదైనా సొంతంగా కొన్ని నిర్ణయాలు అంటే పిల్లల్ని చదివించుకోవడంలో కానీ, లేదంటే వీళ్ళగా ఏదైనా కొత్త కోర్సు నేర్చుకునే విషయంలో కానీ ఆ సమయంలో మీరు ప్లాన్ చేసుకోవచ్చు తప్ప, ఇతరుల కోసం మాత్రం ఈ ఆర్థికపరమైన బడ్జెట్ పెట్టుకుంటే మాత్రం అది చాలా ఇబ్బందిగా మారే అవకాశం ఉన్నది. ఇక లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు కంపల్సరిగా ఒక స్థిరాస్తి కొనే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. దానికి 4వ స్థానంలో ఉన్నటువంటి కేతువు, ఈ 2 గ్రహాలు షష్టాష్టక స్థితి, ఇవన్నీ జాతకుడికి గృహం మార్పు, ఇల్లు మారడం కానీ, ఇల్లు కొనుక్కోవడం కానీ, వేరే ఇంటికి మారడం కానీ జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి అంటే భూమికి సంబంధించిన వ్యవహారాలు ఏవైనా ఉంటే ఖచ్చితంగా అవి సాల్వ్ చేసుకోవచ్చు, లేదా భూముల మీద ఆదాయం రావాల్సి ఉంటే అది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ యాంగిల్గా మనం ప్రయత్నం చేసుకోవచ్చు. ఇక బుధుడు 12లో ఉండడం వలన ఇక చతుర్థాధిపతి వ్యయం, గృహానికి కావాల్సినటువంటి వస్తువులు, కంప్యూటర్, ఎలక్ట్రానిక్లు, ముఖ్యంగా విద్యకు సంబంధించిన విషయాల్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుంది. పిల్లల చదువు నిమిత్తం కూడా
గురువు కూడా 12లో ఉన్నాడు కాబట్టి కొన్ని సందర్భాల్లో వ్యక్తిగతంగా జాతకుడే ఉన్నత విద్య కొరకు లేదంటే ఏదైనా పరిశోధన కొరకు విదేశం కానీ దూర ప్రాంతం వెళ్ళే కొరకు ఎక్కువగా ధనాన్ని ఇన్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. రవి వ్యయంలో ఉండడం వల్ల కామన్గా ప్రభుత్వానికి చెల్లించినటువంటి పన్నులు ట్యాక్సులు వగైరా వగైరా కంపల్సరీగా చెల్లించవలసి ఉంటుంది. అలాగే పేరెంట్స్కి చూడవలసిన రెస్పాన్సిబిలిటీ వల్ల వాళ్ళ ఆరోగ్యం కొరకు వాళ్ళ అవసరాల కొరకు కొంత ఆర్థిక సహకారం తప్పగా చేయవలసి ఉంటుంది. అయితే శుక్రుడు వ్యయంలో ఉండడం వల్ల ఏంటంటే కొంతవరకు రవికి దగ్గరగా ఉండి మరి శుక్రమౌఢ్యంలో ఉండడం వల్ల పెద్దగా తన ఫలితాలు జాతకుడికి ఇవ్వలేకపోతూ ఉంటాడు. సో అయితే ఇది కొంత అనుకోని ఖర్చులు అలాగే పనికిరాని కొద్దిగా అంటే ఖరీదైన వస్తువుల్లో కొంత అక్కలేని వస్తువులు లాంటి గృహ అవసరాలు కొని దాన్ని పక్కన పెట్టడం కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా వస్తువు కొనేటప్పుడు ఇన్వెస్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది. ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి మరి ఒక 3 గ్రహాలు స్వక్షేత్రంలో ఉండడం జరిగింది. అంటే కుజుడు స్వక్షేత్రంలో ఉండడం వల్ల రియల్ ఎస్టేట్ సంబంధించిన చాలా అనుకూలంగా ఉంటాయి. భూములు స్థలాలు భవనాలు వాటి యొక్క విలువ ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. అలాగే శని స్వక్షేత్రగతుడు అయి ఉండడం వల్ల పారిశ్రామిక రంగం అనుకూలంగా ఉంటుంది. ఎక్కువగా ఉపాధి అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. శుక్రుడు స్వక్షేత్రంలో ఉండడం వలన ధనం యొక్క రొటేషన్ ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. మార్కెట్లో ధనం సులభంగా దొరుకుతూ ఉంటుంది. అంటే బిజినెస్ బాగా జరుగుతూ ఉంటుంది వృషభ రాశిలో ఉన్నటువంటి గ్రహాల వల్ల. అందువల్ల సాధారణంగా మరి ఈ సమయంలో ఎవరైనా సరే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఎక్కువగా అవకాశాలు చాలా బాగున్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారం చేసుకున్న వాళ్ళకి ఇది మంచి స్టార్టింగ్ టైము. అలాగే అయితే మరి కొత్తగా వ్యాపారం చేద్దాం అనుకున్నా ముఖ్యంగా స్త్రీలకు సంబంధించినటువంటి ఇవి గోల్డ్ షాపులు కానీ శారీస్ సంబంధించిన కానీ ఈ టైలరింగ్ అంటున్నారు, బ్యూటీ పార్లర్లు అంటున్నారు, ఇది బకెట్ అంటున్నారు, ఇటువంటి వాటికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే ముఖ్యంగా మగవారి కన్నా స్త్రీలకు ఎక్కువ అవకాశాలు పెరుగుతాయి. శుక్రుడు ఎప్పుడైతే గోచారంలో బలంగా ఉంటాడో అప్పుడు స్త్రీలకు ఎక్కువ అవకాశాలు వస్తూ ఉంటాయన్నమాట. సో ఆ కారణం వల్ల ఏంటంటే స్త్రీలు మంచి పైచేయి ఉంది కాబట్టి వాళ్ళు సొంతంగా ఉపాధి అవకాశాలు పెరుగుకుంటే ఖచ్చితంగా బాగుంటాయి. అయితే ఒక మంచి విద్యాయోగం ఏర్పడింది కాబట్టి ఈ సంవత్సరం విద్యా సంస్థలకి చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అంటే ఏ చిన్న స్కూల్ పెట్టుకున్నా పెద్ద స్కూల్ ఉన్నా వాళ్ళు రన్ చేసుకున్న వాళ్ళకి గతంలో కన్నా విపరీతంగా మంచి నేమ్ వస్తుంది. ఆర్థిక పరంగా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగం బాగుంటుంది. అలాగే మెడికల్ రంగం ముఖ్యంగా రాహు మీనరాశిలో ఉండడం వల్ల ఈ హాస్పిటల్స్ అలాగే మరి మెడికల్ కాలేజీలు ఈ మెడికల్ సంబంధించింది బాగా డెవలప్మెంట్ అవ్వడం వల్ల ఫార్మాస్యూటికల్ కంపెనీ కూడా అనుకూలంగా ఉండడం వల్ల ఆ రంగంలో ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా మరి అనుకూలించే అవకాశం ఉంది. ఏదన్నా మొత్తం మీద ఈ ప్రస్తుతం ఈ మార్పు అటు హాస్పిటల్స్ మెడికల్ సంబంధించింది, రియల్ ఎస్టేట్ సంబంధించింది, అది బ్యాంకింగు స్త్రీలకు సంబంధించిన వ్యవహారాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు దాకా ఎవరన్నా చిన్న ఏదో ఖాళీగా ఉంటూ ఉద్యోగ ప్రయత్నం చేయకుండా ఉన్న వాళ్ళకి ఈ రంగాల్లో ఉద్యోగ ప్రవేశం చేస్తున్న వాళ్ళకి బాగుంటుంది. అలాగే గతంలో మంచి సీట్ రాకుండా ఉన్న వాళ్ళకి మంచి ఖాళీలో సీట్ రావడం కానీ వాళ్ళ ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. ఆర్థిక పరంగా బాగుంటుంది. అలాగే సక్సెస్ రేటు కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఏమాత్రం కష్టపడినా కూడా ఏదైనా సక్సెస్ అందరికీ సులభంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ప్రయత్నంలోనే విజయం ఉంది. కాబట్టి మరి గ్రహాలు స్వక్షేత్రంలో ఉన్నప్పుడు ఆ ప్రయత్నాలు ఆ రాసుల వారు కావచ్చు, ఆ గ్రహ ప్రభావం ఉన్న వాళ్ళు కావచ్చు, ఆ నక్షత్రాల వారికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి తొందరగా మీ మనసులో ఉన్నది చేద్దాం అనుకున్నది స్టార్ట్ చేయండి. తొందరలోనే మీ ఫలితం పొందే అవకాశం ఉంది. స్వస్తి.